లోకం గురించి చెబుతూ విపులాచ పృథ్వీ అని అనేవాళ్ళు మన పెద్దలు. అంటే ప్రపంచంలో వెరైటీ ఎక్కువ అని దాని అర్థం. మరి ఆ పాతకాలంలోనే వాళ్ళు అలా అన్నారంటే ఇప్పటి లోకాన్ని చూస్తే ఇంకేమనేవారో. అయినా ఇప్పుడు లోకంలో ఎంత వెరైటీ ఉందో చూడాలంటే దేశాటన చేయక్కర్లేదు. జస్ట్ టెక్నాలజీ మీద దృష్టి సారిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన డివైజెస్ చూస్తే మతిపోతుంది. వందల బ్రాండ్స్, వేల మోడల్స్, లక్షల్లో ప్రైజులు, కోట్లలో అభిమానులు, వేల కోట్ల మార్కెట్ అంతా కలిస్తే డిజిటల్ డివైస్ మార్కెట్. మరి 2023లో మార్కెట్లో ఆకర్షించిన డివైజులు ఎన్ని రకాలు, ఏ మోడల్స్, ఈ వివరాల మీద ఒక లుక్ వేద్దామా? టెక్నో రంగంలో తన మార్క్ వేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వెల్లువ అన్నది 2022లోనే మొదలైనప్పటికీ 2023 నాటికి ఆ ట్రెండ్ పూర్తిగా ఊపందుకుంది. జనరేటివ్ ఏఐ టూల్స్ టెక్నో రంగంలో వెల్లువెత్తాయి. ఇప్పుడు భాష రాని వాళ్లు కూడా క్షణాల మీద ఈమెయిల్స్, లెటర్స్, బ్రౌజర్స్ రాయగలిగే అవకాశాన్ని 2023 కల్పించింది. కేవలం ఒక టెక్స్ట్ ప్రాంక్ ఇవ్వగలిగితే చాలు, ఎవరైనా గానీ గొప్ప ఆర్టిస్ట్ కాగలిగే అవకాశాన్ని జనరేటివ్ ఏఐ సాధ్యం చేసింది. ఇలాగే టెక్స్ట్ తో వీడియో జనరేషన్ కూడా సాధ్యమైంది. ఇక ఇమేజ్ల నుంచి ఇమేజ్లు, ఇమేజ్ల నుంచి వీడియోలు, వీడియోల నుంచి వీడియోలు, ఇలా ఎన్నెన్నో మార్గాల్లో క్రియేషన్ 2023లోనే పూర్తి స్థాయిలో ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆ విధంగా చూసినప్పుడు ఏఐ రంగంలో 2023 ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది అని అంటున్నారు టెక్ పరిశీలకులు. సరే, ఈ ఏడాది మొత్తం మీద జనం ఆసక్తి చూపించిన టెక్ అంశాలేంటి అన్నది చూస్తే 3-4 విషయాల్ని ప్రధానంగా చెప్పుకోవలసి వస్తుంది. మొట్టమొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది నిర్వివాదాంశం. ఈ ఏడాది చాలా మంది ఏఐ పవర్డ్ రైటింగ్ టూల్స్ గురించి వెతికారు. అలాగే మరికొంతమంది ఏఐ ఇన్ హెల్త్ కేర్ అని సర్చ్ చేశారు. అలాగే ఏఐ ఎథిక్స్, ఏఐ జాబ్స్ అనే ఫ్రేజెస్ ని కూడా జనం విపరీతంగా సెర్చ్లో ఉపయోగించారు. ఇక జనరేటర్ ఏఐ సెట్స్ అయితే కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. రకరకాల సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్లతో అన్ని ఆకర్షిస్తూ మా సైట్ వాడండి అంటే మా సైట్ వాడండి అంటూ, మా యాప్ బెస్ట్ అంటే మా యాప్ బెస్ట్ అంటూ ఎన్నో పాత కొత్త కంపెనీలు ముందుకొచ్చాయి. ఒక విధంగా క్రియేటివ్ టెక్నాలజీలో విపరీతమైన పోటీ వాతావరణాన్ని క్రియేట్ చేసింది జనరేటివ్ ఏఐ. ఇక ఏఐ తర్వాత జనం ఎంతో ఆసక్తి కనబరిచిన అంశం క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ స్టాక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్, క్వాంటమ్ సుప్రిమసీ ఇలాంటి ఫేజ్లతో ఎంతో మంది సర్చ్ చేశారు. అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నదానికి ఎప్పటి నుంచో ఆదరణ ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చారు జనం. అయితే ఏఐ మాదిరిగా క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ మాత్రం ఇంకా ప్రాక్టికల్ గా జనం మధ్యకి రాలేదు. ఇక 2023లో మరో క్రేజీ అంశం వెబ్3, మెటావర్స్ లాంటి విషయాల గురించి జనం ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి, ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేసెస్ గురించి, క్రిప్టో కరెన్సీతో ఆడే గేమ్ల గురించి కూడా జనం ఎంతో క్రేజీగా ఉన్నారు అని అర్థమైంది. ఈ విధంగా టెక్నాలజీలో ఎన్నో రకాల కొత్త పాత కాన్సెప్ట్ల పట్ల ఈ ఏడాది జనం ఎక్కువగా ఇష్టం చూపించారు. ఇక ఈ ఏడాది క్రేజీ ప్రోడక్ట్స్ విషయం చెప్పుకోవాలి అంటే సాఫ్ట్వేర్ టూల్స్ మాటకొస్తే చాట్ జీపీటీకి పెరిగిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఏడాది బెస్ట్ క్రేజీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ గా చాట్ జీపీటీని చెప్పుకుని తీరాల్సి వస్తుంది. చాట్ జీపీటీతో పాటు దీని రూపకర్త అయిన ఓపెన్ ఏఐకి చెందిన ఇమేజ్ జనరేషన్ టూల్ డాలీ 2కి కూడా ఎంతో ఆదరణ లభించింది. హార్డ్వేర్ డివైజెస్ మాటకొస్తే అత్యంత ఆదరణ పొందిన డివైజుల్ని లిస్ట్ చేస్తే టాప్ 10 డివైజెస్ గురించి చెప్పాలి అంటే ఎప్పట్లాగే స్మార్ట్ ఫోన్లే డిజిటల్ డివైస్ మార్కెట్ మొత్తాన్ని డామినేట్ చేశాయి. యాపిల్ ఐఫోన్ 15 గురించి జనం ఎక్కువ సెర్చ్ చేశారు. అయితే ఎక్కువ కొన్నది మాత్రం యాపిల్ ఐఫోన్ 14ని. ఇలాగే గెలాక్సీ S23 అల్ట్రా కూడా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. స్మార్ట్ ఫోన్ల తర్వాత జనం ఎక్కువ ఆదరణ చూపించిన డివైజెస్ ల్యాప్టాప్స్ విభాగంలో యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2, డెల్ XPS 13+ టాప్ సెల్లింగ్ మోడల్స్ గా తేలాయి. తర్వాతి స్థానం మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్ స్టూడియోకి ఇవ్వాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ల తర్వాత జనం ఎక్కువ ఆసక్తి చూపించిన డివైజెస్
వైర్లెస్ ఇయర్ బడ్స్. గతంలో హెడ్ ఫోన్ లేదా ఇయర్ ఫోన్ అనగానే వైర్లతో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ రోజులు పోయి సింపుల్ గా చెవుల్లో పెట్టుకునే వైర్లెస్ ఇయర్ బడ్స్ మార్కెట్ నిండా వెల్లువెత్తాయి. వందలాది కొత్త బ్రాండ్స్ మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో 2023వ సంవత్సరం మొత్తం మీద టాప్ లో జనం ఆసక్తి చూపించిన ఇయర్ బడ్స్ మోడల్స్ మాటకొస్తే యాపిల్స్ ఎయిర్ పాడ్స్ ప్రో, సోనీ WF-1000 XM4, అలాగే యాంకర్ సౌండ్ కోర్ లైఫ్ P3 ఇయర్ బడ్స్ గురించి ప్రముఖంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇయర్ బడ్స్ తర్వాత ఈ ఏడాది జనం ఎక్కువగా ఇష్టపడింది స్మార్ట్ వాచెస్. నిన్న మొన్నటి వరకు స్మార్ట్ వాచ్ వేరు, ఫిట్నెస్ బ్యాండ్ వేరు అన్నట్టు ఉండేది ట్రెండ్. అయితే ఈ మధ్య స్మార్ట్ వాచ్ల్లోనే ఫిట్నెస్ ట్రాకర్స్ పెడుతున్నారు. ఈ కారణం వల్లే స్మార్ట్ వాచ్లకి క్రేజ్ పెరిగిందని అంచనా వేస్తున్నారు. హై ఎండ్ స్మార్ట్ వాచ్ల పోటీలో యాపిల్ వాచ్ సిరీస్ 8, ఇంకా సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 ప్రో టాప్ లో ఉండగా అమెజిఫిట్ BIP3 ప్రో బడ్జెట్ స్మార్ట్ వాచెస్ లో టాప్ లో ఉంది. స్మార్ట్ వాచెస్ తరువాత 2023లో జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది గేమ్ కన్సోల్స్ పట్ల. ప్లేస్టేషన్ 5 అండ్ ఎక్స్బాక్స్ సిరీస్ XS క్రేజ్ లో టాప్ లో ఉన్నాయి. అయితే పోర్టబుల్ గేమింగ్ కన్సోల్ విషయానికొస్తే నింటెండో స్విచ్ కి అన్నిటికంటే ఆదరణ ఎక్కువ లభించిందని గణాంకాలు చెబుతున్నాయి. తర్వాత స్థానం టాబ్లెట్స్ ది. యాపిల్ ఐప్యాడ్, సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 సిరీస్ ఈ ఏడాది క్రేజీ టాబ్లెట్స్ గా పేరు తెచ్చుకోగా అమెజాన్ 5 టాబ్లెట్ పట్ల కూడా జనంలో ఆదరణ పెరగడం ఈ ఏడాది స్పష్టంగా కనిపిస్తోంది. 2023లో వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ మీద కూడా ఎక్కువ ఆసక్తి చూపించారు జనం. మెటా తయారు చేసిన Quest 2 ఈ లిస్ట్ లో టాప్ లో ఉండగా ప్లేస్టేషన్ VR2 కూడా క్రేజ్ లో దీంతో పోటీ పడింది. స్ట్రీమింగ్ డివైజెస్ ఆ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాయని 2023 స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. Roku Fire TV Stick 4K Max, అమెజాన్ Fire TV Stick 4K Max ఈ రెండిటికి ఈ ఏడాది ఎంతో డిమాండ్ ఏర్పడింది. సాధారణ టీవీల్లో కూడా OTT లాంటి స్మార్ట్ సర్వీసులను ఎంజాయ్ చేసేందుకు ఈ టీవీ స్టిక్స్ ఉపయోగపడతాయి. అందువల్లే స్మార్ట్ టీవీలు లేని వాళ్ళు ఈ స్ట్రీమింగ్ డివైజెస్ పట్ల ఎంతో ఆసక్తి చూపించడం వల్ల ఇవి ఈ ఏడాది టాప్ లిస్ట్ లోకి చేరాయి. ఇక వాయిస్ తో హోమ్ ని కంట్రోల్ చేసే స్మార్ట్ హోమ్ డివైజెస్ కి కూడా ఈ ఏడాది ఆదరణ పెరిగింది. గూగుల్ హోమ్, అమెజాన్ ఎకో, యాపిల్ హోమ్ పాడ్ మినీ ఇలాంటివన్నీ గతేడాది కంటే ఎక్కువగా జనంలోకి వెళ్లాయి. ఇక చివరిగా డ్రోన్స్ కి కూడా గతంలో కంటే చాలా ఆదరణ పెరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం, వీడియోగ్రఫీ కోసం డ్రోన్లను ఉపయోగించే వాళ్ల సంఖ్య ఈ ఏడాది బాగా పెరిగింది. GoPro Hero 10, DJI Mavic Mini 3 ఈ ఏడాది టాప్ సెల్లింగ్ మోడల్స్ గా నిలిచాయి. చిన్నగా కనిపిస్తూనే అత్యద్భుతమైన అవుట్పుట్ ఇవ్వగలిగే ఈ డివైజెస్ పట్ల జనం ఎంతో క్రేజ్ కనబరిచారు. మొత్తం మీద 2023లో సేల్స్ పరంగా చూసినా, క్రేజ్ పరంగా చూసినా టాప్ డివైజెస్ గా తేలినవి ఇవి. అయితే అత్యంత విశాలమైన డిజిటల్ డివైస్ మార్కెట్ ప్రపంచంలో కేవలం ఇవి మాత్రమే క్రేజీ డివైజెస్ అనుకుంటే పొరపాటు. ఇంకా హెడ్ ఫోన్స్, ఫిట్నెస్ ట్రాకర్స్, ఈ బుక్ రైడర్స్, పోర్టబుల్ ప్రొజెక్టర్స్, యాక్షన్ కెమెరాస్, స్మార్ట్ డిస్ప్లేస్, కిడ్ డ్రోన్స్, ఇన్స్టంట్ కెమెరాస్, 3D ప్రింటర్స్, AR గ్లాసెస్, గేమింగ్ పెరిఫెరల్స్ ఇలా ఈ క్రేజీ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. మారుతున్న టెక్నో ప్రపంచంలో ప్రతినిత్యం కొత్త గ్యాడ్జెట్స్ వస్తూ ఉండడం వల్ల ప్రతి ఏడాది ఈ క్రేజీ జాబితాలో ర్యాంకులు ఇటు అటు మారుతూ ఉండొచ్చు. అయితే గత కొన్నేళ్లుగా ఈ లిస్ట్ లో టాప్ లో ఎప్పుడూ స్మార్ట్ ఫోనే ఉండడాన్ని మనం గమనించవచ్చు. డివైస్లు ఎన్నున్నా స్మార్ట్ ఫోన్లే మనిషి జీవితంలో పూర్తిగా భాగమైపోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు.